గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్. ఈరోజు సింపుల్గా బెండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బెండకాయల్ని బాగా కడుక్కొని వాటికి వెనుక పక్క ముందు పక్క ఉన్న కొనలు కట్ చేసుకోవాలి. తరువాత బెండకాయని మధ్యలోకి కట్ చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకున్న ఒక పార్ట్ని తీసుకొని దాన్ని కూడా మధ్యలోకి కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. అంటే ఒక బెండకాయని 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. తరువాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయ ముక్కలన్నిటినీ. మెయిన్గా ఉప్పు కారం బెండకాయ ముక్కలన్నిటికీ సమానంగా పట్టేలాగా కలుపుకోవాలి. లేదంటే ఉప్పు కారం బెండకాయ ముక్కలకి అతుక్కుపోయి మనకు అక్కడక్కడ ఉప్పగా కారంగా అనిపిస్తుందండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా ఉంటాయి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మెత్తగా అయిపోతాయి. అలా బెండకాయ ముక్కలన్నిటికీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అన్ని బెండకాయ ముక్కల్ని కూడా అలానే ఫ్రై చేసుకోండి. అంతేనండి, వేడివేడిగా బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది. బెండకాయ పకోడీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెండకాయ పకోడీని పప్పుచారులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా తినచ్చు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.